ఇతడి పరాక్రమ వైఖరిని గురువుపై యుద్ధం చేసి అఖండ విజయాన్ని సాధించిన ఈ భీష్మాచార్యుని యొక్క పరాక్రమ వైభవాన్ని కీర్తిస్తూ అద్భుతమైన పద్యం చెప్పాడు జాషువా మహాకవి. కోడె వయస్సు నిన్నలమి గోటికి మీసము చిక్కునాడే. నూనూగు మీసాల నూతన యవ్వనంలో, ఆ కౌమార వయస్సులో యవ్వన ప్రాంగణంలో అడుగు పెడుతున్న దశలో తన గురువు వీరాధివీరుడు అపార తపశ్శక్తి సంపన్నుడు అయిన పరశురాముణ్ణి జయించగలిగిన సామర్థ్యం, అంతటి పరాక్రమం ఉన్నది భీష్ముడిలో. అతి చిన్న వయస్సులో పరశురాముడు చేసేది లేక భీష్ముడి యొక్క పరాక్రమాన్ని, భీష్ముడి దీక్షా దక్షతలను ప్రశంసించి అంబకు క్షమాపణ చెప్పాడు. ఈ విషయంలో నేనేం చేయలేనమ్మా, ఏమనుకోవద్దు అని. అంబ తాను తపస్సు ద్వారా అపారమైన శక్తులను సంపాదించి భీష్ముడిని సాధించాలి అని ప్రయత్నించింది, వెళ్ళిపోయింది. ఆ విశేషాలు తర్వాత చెప్పుకుందాం మనం. ఏం జరిగింది ఇప్పటి వరకు భీష్ముడి జీవితంలో అని ఆలోచిస్తే, ప్రతిజ్ఞాపూర్వకంగా రాజ్యాధికారాన్ని వదులుకున్నాడు, ప్రతిజ్ఞాపూర్వకంగా దాంపత్య జీవితాన్ని వదులుకున్నాడు, బ్రహ్మచారిగా ఉండిపోయాడు. కానీ తనకు తెలియకుండానే అంబ మనస్సులో తన పట్ల ప్రతీకార భావం కలగడానికి వీలైన ఒక పునాదిని కూడా వేసుకున్నాడు భీష్మాచార్యుడు. చాలా విచిత్రమైన సంఘటన.